బుజ్జి, రోజు రెగ్యులర్‌గా టిఫిన్స్ తిని తిని బోర్‌గా ఉంది. ఈరోజు ఏదైనా కొద్దిగా వెరైటీగా ఏదైనా చేస్తావా? ఓకే. మనం రెగ్యులర్‌గా తినే ఉప్మా కాకుండా మసాలా ఉప్మా చేస్తాం. మసాలా ఉప్మా. యాహ్! ఓకే. అయితే చూద్దాం అయితే ఎలా చేస్తావో. ఓకే. ఫస్ట్ ఆ ఉప్మా కోసం మనకి మామూలు రవ్వ ఉంటుంది కదా! అవును. ఆ రవ్వని వేయించుకోవాలన్నమాట. ఓకే. సో, ఇదేమైందంటే ఇది సూజీ రవ్వ అనమాట. ఓకే. సన్న రవ్వ. సన్న రవ్వ నార్మల్‌ది. హ్మ్. ఇది వేసుకుంటున్నాను. ఓకే. ఇది ఎక్కువ లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే హ్మ్. ఈ రవ్వ ప్లస్ గోధుమ రవ్వ ఉంది కదా! అవును. అవి 2 మిక్స్ చేసి వేసేస్తున్నానన్నమాట. ఓకే. ఇది హ్మ్. ఇది సూజీ రవ్వ, ఇది గోధుమ రవ్వ ఓకే. అనమాట. హ్మ్. సో, ఈ 2 2 మిక్స్ చేసేస్తున్నాం. చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకోవాలి. ఓకే. జస్ట్ ఇది సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఓకే. నాన్న ఇదిగో ఇది రవ్వ వేయించుకోవాలనుకున్నాను కదా! అవును. ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఇది వేగినట్లు అనమాట. ఓకే. ఆ! ఇది పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇది మసాలా ఉప్మా అన్నాను కదా నాన్న, దానికి మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది. అవును. సో, మళ్ళీ ఎందుకు మిక్సీలో వేస్తున్నాను చెప్తా. హ్మ్. ఒక 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఓకే. దీంతో పాటు నేనేం చేస్తానంటే టమోటా. టమాటా. హ్మ్. ఒక టమాటా. ఒక టమోటా తీసుకున్నాను. ఓకే. దీంతో పాటు ఒక 3 లవంగాలు తీసుకున్నాం. ఓకే. హ్మ్. ఓకేనా? దీన్ని మిక్సీ ఇప్పుడు దీన్ని వేసుకుంటాం. మిక్సీ పట్టేస్తాను అనమాట. ఓకే. దీనికి ఒక టమాటో సరిపోతుందా? మిక్సీ నేను వేయడానికి? 1 ½ వేసాను. ఓకే. ఇంకో హాఫ్ టమోటా చెప్తాను. ఓకే. టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఓకే. నాన్న హ్మ్. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చెప్తాము. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. నెయ్యి యాడ్ చేసుకొని ఆ! ఫస్ట్ ఈ జీడిపప్పు వేసేసుకుంటున్నాను. జీడిపప్పు. ఓకే. జీడిపప్పు వేసేసుకున్నాక ఇది కొంచెం మామూలు తెలిసిందే కదా, రోస్ట్ అయ్యేంత వరకు వేసేసి ఓకే. ఇదిగో నాన్న ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా, అవును. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేసుకోవాలా? ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్. ఓకే. నాన్న ఇది పచ్చిమిర్చి, ఓకే. బీన్స్, ఓకే. టమోటా, ఓకే. ఆనియన్ ఓకే. అండ్ క్యారెట్ అన్నమాట. ఓకే. ఈ ఇవన్నీ ఐటమ్స్ కడిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే. అన్నీ వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఆయిల్ హీట్ అయింది. ఓకే. అన్నీ ఒకసారి వేసేసుకుంటాను. కొంచెం వేగేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. అవును, ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం అంటే వెజ్జెస్ కూడా పట్టాలి కాబట్టి ఓకే. వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాం. ఓకే. ఆ వెజ్జెస్ వరకే ఈ సాల్ట్, ఓకే. ఉప్మాకి మళ్ళీ వేస్తాను. ఇది కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఓకే. బాగా డీప్‌గా ఫ్రై చేసుకునే ఫ్రై వేసుకోవాలి. చేసుకుంటున్నాను. ఓకే. ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువ ఓకే. అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మసాలా వేసినాక మళ్ళీ వేయించాలి కాబట్టి ఓకే. ఇది ఒక 5 మినిట్స్ వేగించుకుంటున్నాను. ఓకే. కానీ ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగం కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అవును. అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఓకే. ఆహా! ఓకే. మొత్తంగా మళ్ళీ అన్నిటిని బాగా డీప్ ఫ్రై ఇప్పుడు చేసుకోవాలి. ఇదంతా కలిపి పచ్చి వాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయేంత వరకు వేసి ఓకే. ఇదన్నా ఇది కొంచెంసేపు వేగాలి. ఓకే. మసాలా కూడా వేగాలి కాబట్టి హ్మ్. కొంచెంసేపు మూత పెట్టేస్తున్నాను. ఓకే. ఇది ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఓకే. ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి ఓకే. బాగా ఉడికింది. చూద్దాం వేగినట్లే మసాలా. హ్మ్. సో ఇప్పుడు దీంట్లోకి నేను మనం ఇందాక వేయించుకున్నాం కదా రవ్వ, అవును. అది కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇదేనా ఇప్పుడు రవ్వ యాడ్ చేసేసాం కదా, అవును. ఒక 2 మినిట్స్ చాలు. ఓకే. 2 మినిట్స్ ఇలా మసాలా ప్లస్ రవ్వ అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా వేగించేసి ఓకే. మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అవునా? ఓకే. ఓకే. ఈ వాటర్ ఏమంటే నేను వేడి చేసుకున్నాను. ఓకే. ఆల్రెడీ బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టిన బాయిల్ వాటర్ చేసి పెట్టిన వాటర్. ఓకే. సో ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేస్తామన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. నాన్న ఇదిగో ఇది చాలు చూడు. ఓకే. ఇందాక మనకి కొంచెం బాగా స్టిక్గా వేగింది. ఉండింది, అవును. ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా. అవును. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే.
వాటర్ ఇది నేను కొలత ప్రకారం పోయట్లేదు, ఓకే. కొంచెం ఐడియా ఉంది కాబట్టి పోయాలి. ఇది బాగా ఉడికేదంత వరకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఏమంటే ఇంటలు కట్టకుండా ఇట్లా కలుపుకుంటూ పోసేసుకుంటున్నాను. ఓకే. సాల్ట్ ఈ దీంట్లోనే వేసుకోవాలా? కారం ఉప్పు ఈ టైంలో చూసి వేసుకుంటే సరిపోతుంది. వాటర్ సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా, అవును. ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓకే. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, టేబుల్ స్పూన్. ఓకే. నేను దీంట్లో కారపొడి అవి ఏం కూడా వేసుకోవట్లా, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి యాడ్ చేశాను కదా. అవును. ఆ మిర్చి కొంచెం స్పైసీ కాబట్టి అది సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఇంకా ఉప్పు కారాలు చేసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనా? కొంచెం ఉప్పు పెడుతుంది. కారం కారం సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఇది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పెడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ సాల్ట్ కూడా సరిపోతుంది. ఓకే. మనం ఇంకా కొత్తిమీరతో లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. ఓకే. అండ్ ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా అవునవును. జీడిపప్పు, అది కూడా యాడ్ చేసేసుకుంటాం. ఓకే. ఓకే. సరే అయితే ఉడికిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఎలా అవుతుందో చూద్దాం.